స్వర్గానికి సృష్టి చల్లని దృష్టి శివబాబా దృష్టి సద్గురు దృష్టి స్వర్గానికి సృష్టి అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వృష్టి స్వర్గానికి సృష్టి అమృత వృష్టి స్వర్గానికి సృష్టి ఓం శాంతి. పావన తీర్థస్థానమైన మధుబన్లో
4 ధామాల యాత్రని ఈరోజు మనమందరము చేద్దాము. సాకార బాబా యొక్క దివ్య కర్మలకి ప్రత్యక్ష స్వరూపమైన మధువనము ఈ రోజుకి కూడా ప్రతి క్షణము ప్రతి అడుగు బాబా యొక్క సూక్ష్మమైన తోడుని అనుభవం చేపిస్తూ ఉన్నది. బాబా యొక్క తపస్యా భూమి, బాబా యొక్క లోతైన తపస్సు యొక్క ప్రకంపనాలు ఈరోజు కూడా మనలందరినీ తపస్సు వైపుకి ఆకర్షితం చేస్తున్నాయి. కనుక ఈరోజు ఈ 4 ధామాల యాత్ర చేస్తూ బాబాతో మధురాతి మధురమైన సంభాషణ చేస్తూ బాబా సమానంగా తారి కావాలని దృఢ సంకల్పం చేస్తూ బాబా నుండి శక్తిని పొందుకుందాము. బుర్కుటి సింహాసనం పైన మెరిసేటటువంటి భాగ్యాన్ని చూస్తున్నాను. ఈరోజు మనస్సు అనే విమానం ద్వారా పైకి ఎగరటానికి నేను రెడీగా ఉన్నాను. స్వయం భాగ్య విధాత శివ్ బాబా బ్రహ్మ బాబా యొక్క అవ్యక్త శరీరంలోనికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళటానికి వచ్చారు. ఈ మనస్సు అనే విమానంతో ఈ భూమండలం పైన నా అసలైన ఇల్లు, మధురమైన ఇంటికి, మధువనానికి ఎగురుతూ వెళ్తూ ఉన్నాను. ఆకాశం పైన ఉన్నతాతి ఉన్నతమైన పర్వతాల పైన ఎగురుతూ ఆరావళి పర్వతాలలో ఉండే మధువనానికి చేరుకున్నాను. పాండవ భవనంలో శాంతిధామ్ ఓం శాంతి భవనానికి ఎదురుగా ఉండే పాండవ భవనం వైపుకి వెళుతూ ఉన్నాను. 4 ధామాల యాత్రను చేయటానికి స్నేహధామమైన బాబా గదిలో కూర్చున్నాను. ఇక్కడ బాబా కూర్చుని ఉన్నారు. బాబా 'బాబా' కి సమీపంగా కూర్చుని ఉన్నాను. 'బాబా'కి 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 సమీపంగా కూర్చుని ఉన్నాను.
బాబా తన సమానంగా తయారు చెయ్యటానికి సర్వశక్తులను ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలము బాబా మరియు నేను, ఇంకెవ్వరూ లేరు. ఓం శాంతి భవనం ఎదురుగా ఉన్న పాండవ భవనానికి చేరుకున్నాను. 4 ధామాల యాత్ర చేయటానికి. స్నేహధామము, బాబా గది. బాబా ఇక్కడ కూర్చొని ఉన్నారు. నన్ను సంపూర్ణంగా తయారు చేయటానికి ఎంత సమీపంగా ఉన్నారు. సమానంగా తయారు చేయటానికి సర్వశక్తులను ఇస్తూ ఉన్నారు. బాబా ఎదురుగా కూర్చొని ఉన్నాను. అన్నింటినీ మరచిపోయాను. ఇక్కడ నేను మరియు నా బాబా, మరెవ్వరూ లేరు. ఏ సంకల్పము లేదు, ఏ బంధన లేదు. ఈ ఆత్మిక దృష్టి ఆనందపూర్వకమైన సుఖమైన దృష్టి, మధురమైన కలయిక నా సంస్కారాలని బాబా సమానంగా తయారు చేస్తున్నాయి. మనస్సు యొక్క సాంగత్యము ఒక్క బాబాతోనే జోడింపబడి ఉన్నది. నా ఆలోచనలు శుద్ధంగా, దివ్యంగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. బాబా కోరిక యొక్క స్వరూపాన్ని నేను చూస్తూ ఉన్నాను. అద్దం నా ఎదురుగానే ఉన్నది. నేను కూడా ఇలాగా బాబా సమానంగా తయారు కావాలి.
బాబా మీ సమానంగా, సంపూర్ణంగా, సంపన్నంగా కావాలి. బాబా మీరు ఒక్క క్షణంలో నన్ను మీ సమానంగా తయారు చేశారు. ఇది నా సత్యమైన స్వరూపమయ్యింది. ఇదే నా ఆశ, కోరికల యొక్క స్వరూపమైనది. బాబా సమానమైన స్వరూపంలో స్థితి అయ్యాను. సంపన్న సంపూర్ణ స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. ఇక్కడ నుండి స్నేహ మిలన ధామానికి వెళ్తూ ఉన్నాను. బాబా కుటీరంలోనికి వెళ్తూ ఉన్నాను. कुटिया की ओर जाए तो फूल और लताएं, कुटिया की ओर जाए तो फूल और लताएं, बढ़ कर के राह रोके कुछ मंद मंद गाए, बढ़ कर के राह रोके कुछ मंद मंद गाए. బాబా యొక్క ప్రియమైన స్వరూపము, తండ్రి స్వరూపము, పిల్లల ఆంతరికంలో ఉండేటటువంటి దుఃఖము, బాధ, అశాంతి, అన్నీ కూడా తండ్రికి అర్థమవుతుంది. నేను ఏమీ చెప్పకుండానే నా మనస్థితి, నా మనోభావనలన్నింటినీ కూడా బాబా తెలుసుకున్నారు. బాబా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి దృష్టి నన్ను శక్తిశాలిగా చేస్తూ ఉన్నది.
ఉదాసీనమైన మనస్సుని ఆనందంతో నింపుగా చేస్తున్నది. అశాంతిగా ఉండేటటువంటి మనస్సుని శాంతిగా చేస్తున్నది. సంపూర్ణ పరివర్తన అయ్యేటటువంటి సమయము ఈ స్నేహ మిలనం యొక్క సమయము. స్నేహ సాగరుడి యొక్క అలలలో లీనమవుతూ ఉన్నాను. బాబా ప్రేమలో తన్మయత్వమవుతున్నాను. పూర్తి ప్రపంచాన్నంతా మరచిపోయి ఒక్క బాబా ప్రేమలో లీనమవుతూ ఉన్నాను. నా తండ్రి ప్రేమలో తన్మయత్వమవుతున్నాను. ఇక్కడి నుండి నేను మహాధామానికి శాంతి స్తంభం వైపుకి వెళ్తూ ఉన్నాను. ఈ శాంతి స్తంభం చుట్టూ తిరుగుతూ ఉన్నాను. జ్ఞాన స్తంభము, శక్తి సంబంధం, పవిత్ర స్తంభము, శాంతి స్తంభము,
ఇక్కడ పూర్తిగా శక్తి నిండి ఉన్నది. నేను శాంతి స్తంభం ఎదురుగా నిలబడుకొని ఉన్నాను. సంపూర్ణ బ్రహ్మా బాబా సర్వశక్తుల కిరణాలను నాకిచ్చి నన్ను శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. శాంతి స్తంభం నలువైపులా రాసినటువంటి శిక్షణలను నా ఆంతరికంలో ధారణ చేసుకుంటున్నాను. శాంతి స్తంభం చుట్టూ నలువైపులా నెమ్మదిగా తిరుగుతూ జ్ఞానస్తంభము, శక్తి స్తంభము, పవిత్ర స్తంభము నా జీవితాన్ని సర్వగుణాలు, సర్వధారణా స్వరూపంగా చేస్తూ ఉన్నాయి. సమస్త శక్తులను ధారణ చేసుకొని బాబా సమాన స్థితిని, దాని, మహాదాని, వరదాని ఆత్మగా అయ్యి అందరికీ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు శాంతి స్తంభం నుండి హిస్టరీ హాల్కి వెళ్తూ ఉన్నాను. जब जब मधुबन की ओर आए, प्रत्यक्ष तेरे गुण हम पाए। जब जब मधुबन की ओर आए, प्रत्यक्ष तेरे गुण हम पाए। हर बात तेरी देती है शिक्षा, कर्म तुम्हारे दिखाती है। मीठा मधुबन देख के बाबा याद तुम्हारी आती है। బ్రహ్మా బాబా ప్రారంభం నుండి ఇప్పటి వరకు బాబా యొక్క జీవిత చరిత్ర మరియు మన జీవిత కథ
ఇక్కడ వ్యర్థమంతా సమర్థవంతంగా తయారవుతూ ఉన్నది. ఉన్నతమైనటువంటి సంకల్పాలు ఇక్కడ జాగృతమవుతూ ఉన్నాయి. ఈ హిస్టరీ హాల్లోని ప్రతి చిత్రము అంతర్గత చరిత్రను పరివర్తన చేస్తున్నది. ఈ స్మృతులు శక్తిశాలి స్మృతులు నా ఆంతరిక వృత్తిని పరివర్తన చేస్తూ ఉన్నది. ఈ చిత్రాల లోపల ఉండేటటువంటి సమర్థవంతమైన వైబ్రేషన్స్ని అనుభవం చేస్తున్నాను. వ్యర్థం నుండి సమర్థంలోనికి పరివర్తన అవుతున్నాను. ఇది వ్యర్థం నుండి ముక్తి అయ్యేటటువంటి ధామము. సమర్థ స్వరూపము, సశక్త స్వరూపము, సంపూర్ణ స్వరూపాన్ని స్వీకారం చేస్తున్నాను. నా భాగ్యాన్ని, నా లక్ష్యాన్ని, నా శ్రేష్ఠ భావనలను జాగృతం చేసేటటువంటి ధామం ఇది. బాబా, నా జీవితం సఫలమయ్యింది. నాలుగు యుగాల నుండి ఏ వికర్మలైతే జరిగిందో అన్ని వికర్మలు, పాపకర్మలు ఈ 4 ధామాల యాత్ర నుండి భస్మమవుతున్నాయి, కాలిపోతూ ఉన్నాయి. నేను సుకర్మలు, శ్రేష్ఠ కర్మల వైపుకి పయనించటానికి ఈ 4 ధామాలు
ఈ 4 ధామాల యొక్క స్మృతులను నిరంతరము నా మస్తకం పైన ఈ స్మృతులను జాగృతం చేసుకొని ఉంటాను. నేను శ్రేష్ట కర్మలను చేసేటటువంటి పదమ భాగ్యశాలి ఆత్మను నేను. ఓం శాంతి. मधुबन में आए भगवान, मधुबन में आए भगवान, दर्शन कर लो चारों धाम, दर्शन कर लो चारों धाम। मधुबन में आए भगवान, मधुबन में आए भगवान, दर्शन कर लो चारों धाम, दर्शन कर लो चारों धाम। मधुबन है तीर्थ महान, मधुबन है तीर्थ महान, दर्शन कर लो चारों धाम, दर्शन कर लो चारों धाम। मधुबन में, हाँ मधुबन में। शांति स्तंभ में शक्ति भर लो, शांति स्तंभ में शक्ति भर लो, शांति स्तंभ में शक्ति भर लो, शांति स्तंभ में शक्ति भर लो। कुटिया में रूह रिहान कर लो, कुटिया में रूह रिहान कर लो। आए हैं करने कल्याण, दर्शन कर लो चारों धाम, दर्शन कर लो चारों धाम। मधुबन में, हाँ हाँ मधुबन में, हाँ। हिस्ट्री हाल में व्यर्थ मिटा लो, हिस्ट्री हाल में व्यर्थ मिटा लो, हिस्ट्री हाल में व्यर्थ मिटा लो, हिस्ट्री हाल में व्यर्थ मिटा लो। कमरे में आकर योग लगा लो, कमरे में आकर योग लगा लो। बनना हो बाप समान, दर्शन कर लो चारों धाम, दर्शन कर लो
चारों धाम। मधुबन में, हाँ हाँ मधुबन में। हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई। फादर मौला गुरु गोसाई, फादर मौला गुरु गोसाई, सबके लिए है समान। दर्शन कर लो चारों धाम, दर्शन कर लो चारों धाम। मधुबन में आए भगवान, मधुबन में आए भगवान। दर्शन कर लो चारों धाम, दर्शन कर लो चारों धाम। मधुबन है तीर्थ महान, मधुबन है तीर्थ महान। दर्शन कर लो चारों धाम, 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 दर्शन कर लो चारों धाम। ఓం శాంతి. ఈరోజు 25/12/20 సాకార మురళి అన్నమాట. ఇందులో బాబు విశేషంగా ఏం చెప్తారంటే, మన జీవితము అనే అంటే బ్రాహ్మణ పిల్లల యొక్క జీవితం అనగా ఎప్పటి వరకు మనం జీవిస్తామో అంతవరకు కూడా, అప్పటి వరకు కూడా బాబా యొక్క స్మృతి చేయాలి కదా. ఎంతెంత బాబా స్మృతి చేస్తామో అంతంతే ఖుషి ఉంటుంది. మరి మన రాజధానికి కూడా మనం దగ్గర సంబంధంలో వస్తాం. అంచేతన బాబా యొక్క స్మృతి లేక యోగము ఎంతవరకు చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలన్నమాట. मीठे बच्चे, जब तक जीना है बाप को याद करना है, याद से ही आयु बढ़ेगी, पढ़ाई का तंत्र ही है याद. మధురమైన పిల్లలారా, ఎప్పటి వరకు జీవిస్తారో అప్పటి వరకు బాబా స్మృతి చెయ్యాలి. స్మృతి నుండి ఆయుష్ అభివృద్ధి అవుతుంది. చదువు యొక్క సారమే స్మృతి. ప్రశ్న, तुम बच्चों का अतीन्द्र सुख गाया हुआ है क्यों? మీ పిల్లల అతీంద్ర సుఖము గాయనంలో ఉంది ఎందుకు? ఎందుకంటే तुम सदा ही बाप की याद में खुशियां मनाते हो. अभी तुम्हारी सदा ही क्रिसमस है. మీరు సదా బాబా యొక్క స్మృతిలో సంతోషంలో ఉంటారు, అంటే సంతోషాన్ని ఆచరణ చేస్తారు. ఇప్పుడు మీరు సదా క్రిస్మస్ ని ఆచరణ చేస్తారు. तुम्हें भगवान पढ़ाते हैं, इससे बड़ी खुशी और क्या होगी? यह रोज की खुशी है, इसलिए तुम्हारा ही अतीन्द्र सुख गाया हुआ है. మీకు భగవంతుడే చదివిస్తున్నారు, ఇంతకన్నా ఖుషి ఇంకేమున్నది? ఇది రోజు యొక్క సంతోషము. అందుచేతన మీ యొక్క అతీంద్ర సుఖము గాయనంలో ఉన్నది. పాట, నయనహీనకో రాహ దిఖావో ప్రభు. గుడ్డి వాళ్లకు మార్గాన్ని చూపించు ప్రభు అనేసి భక్తి మార్గంలో చెప్పుకుంటూ ఉంటుంది. ఓం శాంతి. ज्ञान का तीसरा नेत्र देने वाला रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं.
ज्ञान का तीसरा नेत्र सिवाय बाप के कोई दे नहीं सकते. జ్ఞాన యొక్క మూడో నేత్రాన్ని ఇచ్చేటటువంటి వారు ఆత్మిక తండ్రి పిల్లలకు తెలిపిస్తున్నారు. జ్ఞానం యొక్క మూడో నేత్రము తండ్రి తప్పించి ఇంకెవరు కూడా ఇవ్వలేరు. तो अभी बच्चों को ज्ञान का नेत्र मिला है. अभी बाप ने समझाया है कि భక్తి మార్గ है अंधेरा మార్గ. నేత్రం ఇప్పుడు పిల్లలకి లభించింది. భక్తి మార్గం అంధకారమైన మార్గం. जैसे रात में सोच रहा नहीं होता तो मनुष्य धक्के खाते हैं. गाया भी जाता है ब्रह्मा की रात ब्रह्मा का दिन. ఏ విధంగా రాత్రిలో ప్రకాశం ఉండదు కనుక మనుషులు దెబ్బతింటూ ఉంటారు. గాయనము కూడా ఉంది. బ్రహ్మ యొక్క రాత్రి బ్రహ్మ యొక్క పగలు. సత్యంలో ఇలా ఎప్పుడు కూడా చెప్పరు. మనకి మార్గాన్ని చూపించండి అనేసి. ఎందుకంటే అవి తుమ్కో రాహ మిల్ రహీ హై. ఇప్పుడు మీ పిల్లలకి మార్గము లభించింది. బాబా వచ్చి ముక్తిధామము మరియు జీవన్ ముక్తిధామం యొక్క మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కొంత సమయమే ఉన్నది. దునియాతో బదల్నే వాలి హే. మొత్తంలో ప్రపంచం ఏమవుతుంది? మారుతుంది. ये तो गीत भी बने हुए हैं, दुनिया बदलने वाली है, परंतु मनुष्य बेचारे जानते नहीं है कि दुनिया कब बदलनी है, कैसे बदलनी है, कौन बदलाते हैं, क्योंकि तीसरा नेत्र तो జ్ఞాన్ का नहीं है. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇది అర్థం చేసుకోరు. ఏంటి అంటే పాపం ఎప్పుడు ప్రపంచము మారుతుంది, ఎలా మారుతుంది, తర్వాత ఎవరు దీన్ని మార్చుతారు, ఇవన్నీ కూడా తెలియదు ప్రపంచంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం అనే మూడో నేత్రము లేదు. ఇప్పుడు మీ పిల్లలకి మూడో నేత్రము లభించింది. దాంతో ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని మీరు తెలుసుకుంటారు. अब यही तुम्हारी बुद्धि में ज्ञान की सैकरीन है. जैसे थोड़ी सी सैकरीन बहुत मीठा होती है, वैसे ज्ञान के दो अक्षर कौन से है? కొద్దిగా సాక్రిన్ వేస్తే చాలా మధురంగా తయారవుతుంది ఏదైనా స్వీట్లు ఇవన్నీ కూడా. అలాగే బాబా చెప్తారు ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం యొక్క రెండు అక్షరాలు ఏవి? అది సాక్రిన్ అంటారు బాబా. అది ఆ సాక్రిన్ ఏది అంటే మనమనాభవ. यही सबसे मीठी चीज है. बस बाप को याद करो. बाप आते हैं और आकर रास्ता बताते हैं. कहाँ का रास्ता बताते? బాబా వస్తారు, మార్గాన్ని చూపిస్తారు. ఏ మార్గం చూపిస్తారు? శాంతిధామము, తర్వాత సుఖధామము. తో పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి, ఖుషి ఆనందం ఉండాలి కదా. దునియా నహీ జాంతి కి ఖుషియా కబ్ మనాయి జాతి హై. ఖుషియా తో నయి దునియా మే మనాయి జాయేగి. ఖుషిని ఆచరణ చేసేది ఎప్పుడు అనేది ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ సంతోషము అవన్నీ కూడా ఆచరణ చేసేది ఎక్కడ అంటే సత్యుగంలో లేక కొత్త ప్రపంచంలో. ఏదో బిల్కుల్ కామన్ బాత్ హై కి పురాణి దునియా మే ఖుషియా కహా సే ఆయి. పాత ప్రపంచంలో ఎక్కడుంది ఆనందం? పురాణి దునియా మే మనుష్య త్రాహి త్రాహి కర్ రహే హై. క్యూ? ప్రపంచంలో మనుషులు చాలా బాధపడుతున్నారు. త్రాహి త్రాహి అంటూ ఉంటారు. ఏ విషయమైనా చూడండి దుఃఖమే ఉంది. ఎందుకు అంటే ఇది తమో ప్రధానమైంది. తమో ప్రధాన ప్రపంచంలో ఎలా వస్తుంది సంతోషము? అడుగుతారు బాబా ఎక్కడుంది సంతోషం? ఎక్కడుంది? सत्युग का ज्ञान तो कोई में नहीं है, इसलिए बेचारे यहाँ खुशियां मनाते रहते हैं. సత్యుగం తాలూకా జ్ఞానం మనుషులకి లేదు. అందుచేతన పాపం మనుషులు ఏం చేస్తారో అంతో ఎంతో ఖుషిని ఆచరణ చేసుకుంటూ ఉంటారు. దేకో క్రిస్మస్ కి ఖుషి అవి కిత్నీ మనాతే. బాబా ఎగ్జాంపుల్ చెప్తారు. ఈరోజు క్రిస్మస్ కదా, 25వ తేదీ అంటే క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు అనమాట.
ఈ క్రిస్మస్ లో మనుషులు పాపం ఎన్నో విధమైన సంతోషాన్ని ఆచరణ చేస్తూ ఉంటారు. బాబాతో कहते हैं कि अगर खुशियों की बात पूछनी हो तो किससे पूछो. ఆనందకరమైన మాటల్ని అడగలే అంటే ఎవరి దగ్గర వెళ్ళి అడగలే అంటారు బాబా. ఎవరైతే గోపికలుగా ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి అంటారు. మళ్ళా నా పిల్లల దగ్గర అడగండి. क्योंकि बाप बहुत सहज रास्ता बता रहे हैं. गृहस्थदान में रहते हुए अपने धंधे दूरी का करते हुए कमल पुष्प के समान रहो और मुझे याद करो. బాబా చాలా మంచి సహజమైన మార్గాన్ని చూపిస్తున్నారు. పిల్లలారా, గృహస్థ వ్యవహారంలో ఉండండి, మీ యొక్క పని పాటలు కూడా చేసుకోండి. కానీ ఎలా ఉండాలంటారు? కమల పుష్ప సమాన పవిత్రంగా ఉండండి అంటారు బాబా. జైసే ఆషిక్ మాషిక్ పోతే హే నా वह भी धंधा दूरी करते हुए एक दो को याद करते हैं. దానికి ఎగ్జాంపుల్ బాబా ఏమంటారంటే, ఎవరైతే ప్రేయసులు ప్రియులు ఉంటారో వాళ్ళు కూడా పరస్పరంలో గుర్తు చేసుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు, అయితే కూడా గుర్తు చేసుకుంటారు కదా. उनको साक्षात्कार भी होता है. जैसे लैला मजनू हीरा रांचा वे विकार के लिए एक दो के आशिक नहीं होते हैं. దానికి ఇంకొక ఉదాహరణ బాబా ఇస్తున్నారు. ఏ విధంగా లైలా మజను ఉన్నారు, హీరా రాంచా అనేసి ఉన్నారు, వాళ్ళు వికారాల కోసము ఆకర్షణ అవ్వరన్నమాట. उनका प्यार गाया हुआ है, उसमें एक दो के आशिक होते हैं, लेकिन यहाँ वह बात नहीं है. यहाँ तो तुम जन्म जन्मांतर उस माशूक के आशिक ही रहे हो. జన్మ జన్మలో కూడా ఆ భగవంతుడికి మనమందరూ కూడా ఎవరైతామో అవుతామో ఆశికులుగా అవుతాము. माशुक तुम्हारा आशिक नहीं है, तुम उनको बुलाते हो यहाँ आने के लिए. हे भगवान, नए नहीने को आकर राह बताओ. భగవంతుడికి మీరు పిలుస్తారు, హే భగవంత మీరు రండి, మనమందరూ కూడా గుడ్డి వాళ్ళు అయిపోయినాము, మనకి మార్గాన్ని చూపించండి. तुमने आधा कल्प बुलाया है, जब दुख ज्यादा होता है तो జాస్తి బులాతే. అర్ధ కల్పం నుండి నన్ను మీరు పిలిచారు, ఎప్పుడైతే దుఃఖం ఎక్కువైపోతుందో మరి అంత ఎక్కువ పిలుస్తారు. జాస్తి దుఃఖమే జాస్తి सिमरन करने वाले भी होते हैं. देखो अभी कितने याद करने वाले ढेर के ढेर है. ఎక్కువ దుఃఖములో ఎక్కువ స్మరణ చేసేవారు కూడా ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంత స్మృతి చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. గాయ వివాహన దుఃఖమే సిమరన్ సబ్ కరే సుఖమే కరేనా కోయి. దుఃఖంలో అయితే అందరూ కూడా నన్ను గుర్తు చేసుకుంటారు, సుఖంలో ఎవ్వరు కూడా గుర్తు చేసుకోరు. ఎవరికి చెప్పండి? బాబాకి కదా. जितना देरी होती उतना तमो प्रधान ज्यादा होते, तो तुम चढ़ रहे हो वो और ही उतर रहे हैं, क्योंकि अब जब तक विनाश हो तब तक तमो प्रधान वृद्धि को पाती रहती है. ఇక్కడ ఒక విశేషమైన రహస్యం బాబా తెలిపిస్తున్నారు. ఏంటంటే ఎంతెంత ఆలస్యం అవుతుందో అంతే ఎక్కువ తమో ప్రధానులుగా అవుతారు. మీరేమో మీ ఉన్నత స్థితిని పొందుకుంటున్నారు, వాళ్ళు లౌకికంలో ఉన్న వాళ్ళు మరి ఎంత దిగిజారిపోతున్నారు. ఎందుకంటే ఎప్పటి వరకు వినాశనం అవుతుందో అప్పటి వరకు తమో ప్రధానము వృద్ధి అవ్వాల్సిందే. దీని ప్రతిదిన మాయావి తమో ప్రధాన వృద్ధికు పాతి. రోజు రోజుకి కూడా మాయ కూడా ఏమవుతా ఉంది? తమో ప్రధానం అవుతా ఉంది, అది కూడా వృద్ధి అవుతా ఉంది. ఈ సమయం బాబు भी सर्वशक्तिवान है, तो माया भी फिर सर्वशक्तिवान इस समय में है, वह भी जबरदस्त है. ఈ సమయంలో బాబా కూడా సర్వశక్తివంతుడే, మరి మాయా కూడా సర్వశక్తివాన్ అయింది. అయితే అది కూడా చాలా జబర్దస్త్ గా ఉంది అంటారు బాబా, చాలా ఫుల్ ఫోర్స్ లో ఉంది. ఏది? మాయా. तुम बच्चे इस समय ब्रह्मा मुखम शवड़ी ब्राह्मण कुल के हो, तुम्हारा है सर्वोत्तम कुल, इसको कहा जाता है ऊंचित ऊंच कुल. ఇప్పుడు బాబా ఏం చెప్తారంటే, ఈ సమయంలో మీరు బ్రహ్మ ముఖం శబడి బ్రాహ్మణ కుల పిల్లలు, మీ యొక్క సర్వోత్తమ కులమైనది, దీన్ని ఉన్నతాతి ఉన్నతమైన కులం అనేసి చెప్తారు.
इस समय तुम्हारा यह जीवन कैसे है మళ్ళా బాబా అడుగుతారు ఈ సమయంలో మీ జీవితం ఎలా ఉంది అమూల్యమైనది అవునా నిజమే కదా ఈ సమయంలో సంగమేగంలో మన బాబా పిల్లల యొక్క జీవితం అమూల్యమైనది ఎందుకంటే इस जीवन की संभाल भी करनी चाहिए क्योंकि 5 विकारों के कारण शरीर की भी आयु तो कमती होती जाती है ना ఎందుకంటే ఈ జీవితంలో అంటే ఈ శరీరం యొక్క సంభాలన కూడా చేసుకోవాల్సి పడుతుంది తర్వాత పంచ వికారాల కారణంగా శారీరక ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది తో బాబా कहते हैं क्या कहते हैं అప్పుడు బాబా తెలిపిస్తారు इस समय 5 विकारों को छोड़कर योग में रहो तो आयु बढ़ेगी 5 వికారాలని మానుకొని బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఆయుష్ అభివృద్ధి అవుతుంది ఆయు बढ़ते बढ़ते भविष्य में तुम्हारी आयु कितना होगी యోగం చేస్తూ చేస్తూ ఆయుష్ అభివృద్ధి అవుతుంది అలాగా ఆయుష్ అభివృద్ధి అవుతూ అవుతూ సత్యంలో ఆయుష్ ఎంత 150 సంవత్సరాల వరకు అవుతుంది अभी नहीं इससे बाप कहते हैं कि इस शरीर की भी बहुत संभाल करनी चाहिए ఇప్పుడు 150 సంవత్సరాలు లేదు అందుచేతన బాబా ఏమంటారంటే పిల్లలారా మీ యొక్క శారీరక ఆరోగ్యం చూసుకోండి లేక దీన్ని బాగా చూసుకోండి సంభాలన చేసుకోండి నైతో కైతే ఈ శరీర కామ్ కానీ ఒకవేళ దీన్ని సంభాలన చేయలేదు అంటే ఏమంటారు ఈ శరీరం దేనికి కూడా పనికి రాదు మళ్ళీ ఏమవుతుంది మట్టిలో కలిసిపోతుంది సరేనా అందుకోసమే బాబా ఏమంటారు మట్టి పుట్టులనే మట్టిలో కలిసేదే అయితే కూడా దీన్ని ఎక్కువ సంభాలన చేయాల్సి పడుతుంది మట్టి బొమ్మనే కదా ఇప్పుడు మీ పిల్లలకు తెలివి లభించింది ఈ ఎప్పటి వరకు నేను జీవిస్తానో అప్పటి వరకు ఏం చేయాలి చెప్పండి బాబా స్మృతిని చెయ్యాలి ఆత్మ బాపు యాద్ కర్తే క్యూ ఆత్మ బాబాని ఎందుకు స్మృతి చేస్తుంది ఎందుకంటే బాబా నుండి ఆస్తి కావాలి కదా बाप कहते हैं तुम अपन को आत्मा समझकर बाप को याद करो और दैवी गुण धारण करो तो तुम फिर ऐसे बन जाओगे చాలా సహజమైన యుక్తి బాబా చెప్తారు ఏంటి చెప్తారు స్వయాన్ని ఆత్మని తెలుసుకోండి బాబా స్మృతి చేసుకోండి దైవీ గుణాలు ధారణ చేసుకోండి మళ్ళీ మీరు అలా తయారైపోతారు ఎలా తయారవుతామో దేవీ దేవతలుగా तो बच्चों को पढ़ाई अच्छी रीति पढ़नी चाहिए అర్థమైంది కదా ఏం చేయాలి చక్కగా బాగా ఈ చదువు చదువుకోవాలి పడాయిలు అంటే ఈ చదువులో ఎప్పుడు కూడా సుస్థి వద్దు అంటారు బాబా నిర్లక్ష్యతనం వద్దు సోమారితనం వద్దు సరేనా పడాయి సుస్థి ఆది నహీ కర్నీ చాయి నహీ తో క్యా హోగా ఒకవేళ సుస్థి వచ్చేస్తుంది కానీలే చూస్తాంలే ఆ తర్వాత చేసుకుంటాంలే పురుషార్థం ఆ తర్వాత మురళి చదువుకుంటాము ఆ తర్వాత యోగం చేసుకుంటాము అని ఇలా ఒకవేళ మనలో సుస్థి వచ్చేస్తే ఏమవుతుంది అని బాబా అడుగుతారు ఏమవుతుంది నా పాస్ పూజయంగి ఫెయిల్ అయిపోతారు మళ్ళా అంతేకాకుండా చాలా తక్కువ పదవి లభిస్తుంది పడాయి ముఖ్య బాత్ కోసం ఈ చదువులో కూడా ముఖ్యమైన విషయం ఏంటి అంటే దాన్ని బాబా ఏమంటారంటే సార్ ఎక్కువ చదువుకోవాలి బాబా స్మృతి చేసుకోవాలి ఈ బాబు యాద్ కరో జబ్ ప్రదర్శన మే या सेंटर पर कोई भी आते हैं तो उनको पहले ये समझाओ कि बाप को याद करो क्योंकि वह ऊंచితే ऊंचे ప్రదర్శనలో కానీ మీ ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి అప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పాలి అంటే భగవంతుడిని స్మృతి చేయండి అని చెప్పాలి ఎందుకు ఆ విషయం చెప్పాలి ఎందుకంటే చాలా ఉన్నతమైన వారు బాబా మళ్ళీ అలాంటి ఉన్నతంగా ఉండే వారిని గుర్తు చేసుకోవాలి కదా ఉన్సే కమ్ కో తొడి యాద్ కన్నా చెయ్యి వాళ్ళకన్నా తక్కువ స్టేజ్ లో ఉండే వాళ్ళని గుర్తు చేసుకుంటారా అంటారు బాబా कहते हैं ऊंच से ऊंच भगवान ही तो नई दुनिया को स्थापन करने वाले हैं देखो बाप भी कहते नई दुनिया की स्थापना मैं करता हूँ इसलिए तुम मुझे याद करो तो तुम्हारे पाप कट हो जाए కొత్త ప్రపంచాన్ని నేను స్థాపన చేస్తాను నన్ను మీరు గుర్తు చేసుకోండి తర్వాత మీ పాపాలన్నీ కూడా సమాప్తమైపోవాలి కదా ఇది పక్కా గుర్తు చేసుకోవాలి
ఎందుకంటే బాబా పతిత పావనుడు. वह यही कहते कि जब तक मुझे पतित पावन कहते हो तो तुम तमो यही कहते हैं कि जब तुम मुझे पतित पावन कहते हो तो तुम तमो प्रधान हो, बहुत पतित हो, अभी तुम पावन हो. ఎప్పటి వరకు మీరు భగవంతుడు పతిత పావన అనేసి చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు నేను ఏమంటానంటే నన్ను మీరు గుర్తు చేసుకోండి, లేదు అంటే అప్పటి వరకు పతితులుగానే ఉంటారు. బాబా వచ్చి పిల్లలకి ఏం చెప్తారంటే, ఇప్పుడు పిల్లలారా సుఖమేక రోజులు వస్తూ ఉన్నాయి, దుఃఖమేక రోజులు పోతున్నాయి. నన్ను మీరు అలాగే కదా మీరు పిలిచేది, ఏమని దుఃఖహర్త సుఖకర్త అనేసి చెప్తారు కదా నన్ను. तो जानते हो ना कि बराबर सत्य में सब सुखी ही सुखी है. तो बाप बच्चों को कहते हैं कि सभी शांति धाम और सुख धाम को याद करते रहो. అయితే ఇక్కడ బాబా ఏమంటారంటే అందరూ కూడా అంటే సత్యంలో ప్రతి వాళ్ళు కూడా సుఖంలోనే ఉంటారు, అక్కడ సుఖమే సుఖం ఉంది. సో పిల్లలకు బాబా ఏమంటారు, శాంతిధామము సుఖధామాన్ని గుర్తు చేసుకోండి అందరూ కూడా అంటారు. ఇది సంగమేనం. కెవయ్య ఎవరు? బాబా అంటే నావికుడు బాబా అయినారు. ఈ తీరాన్ని బాబా దాటిస్తూ ఉన్నారు. బాకీస్మే कोई खिवैया या नया की बात नहीं, ये तो महिमा कर देते हैं कि नया को पार लगाओ. నన్నేమో మీరేమంటారు, తీరాన్ని దాటించేటటువంటి కేవయ్య అంటారు. కానీ అదేం గొప్పతనం ఏం కాదు, కానీ ఇది బాబా యొక్క మహిమ అలా చేస్తారు అంటారు బాబా. అవి ఏకి నయాకు పార్ నహి లగాని హోతీ నా, ఒకే ఒక పడవని బాబా దాటిస్తారా అని బాబా అడుగుతారు. సారీ విశ్వకి నయాకు పార్ లగాన, పూర్తి విశ్వ తాలూకా ఈ ఒక పడవని దాటించాల్సి పడుతుంది. ये सारी दुनिया जैसे एक बहुत बड़ा जहाज है, పూర్తి ప్రపంచమే ఒక గొప్ప జహాజ్ అంటారు బాబా. గుర్తు చేసుకోండి కదా, ప్రపంచం మొత్తం ఒక జహాజ్. ఇస్కో పార్ లగానా హై. బాబా ప్రపంచానికి ఒక్కొక్క టైటిల్ ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. మన మందిలో చూస్తే ఏమన్నారు బాబా, ఈ ప్రపంచమే ఒక పాత విలేజ్ అయింది, గ్రామం అయింది అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు బాబా, ఇది గొప్ప చాలా విశాలమైన ఒక జహాజ్ అంటారు ఈ ప్రపంచానికి. ఇవన్నీ కూడా తీరానికి తీసుకుని వెళ్ళేసి పడుతుంది. తుమ్ బచ్చోకు బహుత్ ఖుషి మనాని చాయి. క్యూ? పిల్లలు చాలా సంతోషంలో ఉండాలి. ఎందుకు చెప్పండి. తుమారిలే సదేవ్ ఖుషి, మీకోసం ఎల్లప్పుడు కూడా ఖుషి ఉన్నది. సదేవ్ క్రిస్మస్, ఎల్లప్పుడు క్రిస్మస్. जब से तुम बच्चों को बाप मिला है, तुम्हारी क्रिसमस सदैव है, इसलिए अतीत रसक गाया हुआ है. ఎప్పుడు నుండి బాబా మీకు లభించారో అప్పటి నుండి మీకు క్రిస్మస్. ఎందుకంటే మీరు అతీత రసకం యొక్క గాయనంలో ఉన్నారు. దేఖో యహ సदैव खुश रहते हैं. क्यों? ఇప్పుడు బాబా అడుగుతారు, బ్రహ్మా బాబా కోసం శివబాబా చెప్తారు, వీడు ఎల్లప్పుడు కూడా ఖుషిగా ఉంటారు. ఎందుకు ఖుషిగా ఉంటారు? अरे बेहद का बाप मिला है, वो हमको पढ़ा रहे हैं, तो ये रोज की खुशी होनी चाहिए. अरे భగవంతుడే నాకు లభించారు, రోజు కూడా నాకు చదివిస్తున్నారు అంటే ఇది రోజు అలా ఖుషిలో ఉండాలి కదా. బేహద్ కా బాప్ పढ़ा रहे हैं, वाह वाह. కభీ కోయినే సునా, అనంతమైన తండ్రి భగవంతుడే చదివిస్తున్నారనేసి ఎప్పుడైనా విన్నారా? गीता में भी भगवान वाचा है कि मैं तुमको राजयोग सिखलाता हूँ. जैसे वह लोग बैरिस्टर योग, सर्जनरी योग सिखलाते हैं, मैं तुम रूहानी बच्चों को राजयोग सिखलाता हूँ. లౌకికంలో కూడా బైరిస్టర్ యోగ, సర్జనరీ యోగ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. కానీ శివ బాబా మన పిల్లలకి రాజయోగాన్ని నేర్పిస్తానంటారు. तुम यहाँ आते हो तो बराबर राजयोग सीखते हो ना, मोचने की बात दरकार नहीं. तो राजयोग सीखकर पूरा करना चाहिए ना, భాగంతి तो नहीं होना चाहिए. పూర్తి రాజయోగాన్ని నేర్చుకోవాలి, పూర్తి చేసుకోవాలి కదా ఈ ఒక చదువు. మధ్యలో ఎందుకు మీరు భాగంతి అంటే ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు? చదువుకోవాలి, ధారణ కూడా చక్కగా చేసుకోవాలి. టీచరు చదివిస్తున్నారంటే ధారణ కోసమే కదా.
హర్ ఏకకి అప్నే అప్ని బుద్ధి హై. మొత్తంలో బాబా ఏమంటారు, ప్రతి వాళ్ళది కూడా వాళ్ళ వాడి యొక్క బుద్ధి ఉంది. కొంతమంది బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఉత్తమంగా ఉంటారు, కొంతమందిది మధ్యం, మళ్ళీ ఇంకా కొంతమందిది కనిష్ట. తో మీరు మీరే కనుక్కోండి, నేను ఉత్తమమా, మధ్యమా లేదా కనిష్టమా. अपन को आप ही परखना चाहिए कि मैं ऐसे ऊंचे से ऊंचे इम्तिहान पास करके ऊंच పద పానే లాయకు. ఇప్పుడు స్వయమే కనుక్కోవాలి, నేను ఇలాంటి ఉన్నతమైన చదువు చదివి నేను పాస్ అవుతానా, ఉన్నతమైన పదవికి యోగ్యమూర్తి అవుతానా, సర్వీస్ చేస్తున్నానా. బాబా ఏమంటారంటే, పిల్లలారా మీరు సర్వీసేబుల్ గా కండి, బాబాని ఫాలో చేయండి. ఎందుకంటే నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కదా, నేను రావడమే సర్వీస్ కోసం, తర్వాత ప్రతిరోజు కూడా సర్వీస్ చేస్తాను. ఎందుకంటే రథబితో లియా అయినా, నేను రథం కూడా తీసుకున్నాను కదా, నేను రథం తీసుకున్న తర్వాత ఊరికే కూర్చోండానా, సర్వీస్ చేయాల్సి పడుతుంది. రథం ఎలా ఉంది అంటారు బాబా. ఇప్పుడు శివబాబా బ్రహ్మా బాబా యొక్క రథం కోసం తెలిపిస్తారు. రథం ఎలా ఉంది అంటే చాలా గట్టిముట్టిగా ఉంది, మంచిగా ఉన్నారు. తర్వాత సర్వీస్ తో దేకో ఇన్కి సదేవే, సర్వీస్ కూడా చూడండి, ఎల్లప్పుడూ కూడా బ్రహ్మా బాబా కూడా సర్వీస్ చేస్తారు. బాప్ దాదాతో ఇన్కే రథమే సదేవ్ హే, భలే ఇన్కా శరీర్ బీమార్ పడ్ జాయ్ మై తో బయట హువా. అంతేకాకుండా రథము బాప్దాదా ఈ రథంలో ఎల్లప్పుడూ కూడా ఉంటారనమాట. భలే ఈ శరీరానికి ఏదైనా అనారోగ్యం అవ్వచ్చు, అయితే కూడా నేను ఉన్నాను కదా అంటారు బాబా. ఎవరంటారు ఈ మాట? శివబాబా అంటున్నారు. తో మై ఇన్కే అందర్ మే బైఠ్ కర్కే లిఖతా భీ హూ, అగర్ యహ ముఖ్ సే నహీ భీ బోల్ సకే తో భీ లిఖ్ సక్తా హూ. బాబా రాస్తారంట. ఇది చాలా కొత్త విషయం. బాబా చెప్తారు, నేను వీళ్ళలో కూర్చొని రాస్తాను. ఒకవేళ వీళ్ళు నోటితో చెప్పలేదు అంటే అప్పుడు నేను రాయగలుగుతాను. రాస్తారు కదా శివబాబా. చేతులు ఉన్నాయి బాబాకి. చూడండి ఎంత మంచి విషయం చెప్తారు బాబా. నేను రాస్తాను. మురళి నై మిస్ అవుతుంది, మురళి మాత్రం మిస్ అవ్వదు. జబ్ తక్ బైఠ్ సకే లిఖ్ సకే తో మై మురళి भी बजाता हूँ, बच्चों को लिख करके भेज देता हूँ. ఎప్పటి వరకు వీళ్ళు కూర్చుంటారో రాస్తారో అప్పటి వరకు నేను మురళిని ప్రోగిస్తూ ఉంటాను. పిల్లలకి राशि पंपिस्तान, क्योंकि सर्विसेबल हो ना. तो बाप आकर के समझाते हैं कि तुम अपन को आत्मा समझ करके निश्चय हो करके सर्विस में लग जाओ. ఎంత మంచి డైరెక్షన్ ఇస్తారు చూడండి బాబా. ఏం చెప్తున్నారు? నేను మీ దగ్గర వస్తాను, మీకు నేనేం చెప్తానంటే స్వయాన్ని ఆత్మాని తెలుసుకుని మీరు సర్వీస్లో నిమగ్నంగా ఉండండి, నిశ్చయ బుద్ధి కండి. बाप की सर्विस ऑन गार्ड फादरली सर्विस. जैसे वह लिखते हैं ऑन इस मैजिस्ट्रेट सर्विस, तो तुम क्या कहेंगे? यह मैजिस्ट्रेट से भी ऊंची सर्विस है, क्योंकि मैजिस्ट्रेट बनाते हैं. यह भी तुम समझ सकते हो कि बराबर वर्ल्ड का सर्वेंट बनते हैं, वर्ल्ड का मालिक बनते हैं. లౌకికంలో కూడా ఏం రాస్తారంటే, నేను ఈ ఒక మ్యాజిస్ట్రేట్ సర్వీస్లో ఉన్నాననేసి. మీరేం చేస్తున్నారు? మ్యాజిస్ట్రేట్ కన్నా బాబా ఉన్నతమైన సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ అంటే మహారాజులుగా బాబా చేస్తున్నారు కదా. మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు, తప్పకుండా మనం విశ్వానికి మాలికులు అవుతున్నాము. ఇప్పుడు మీరు పిల్లలు చక్కగా సర్వీస్ పురుషార్థం చేయండి, మహావీరులుగా తయారు కావాలి. तो ये जांच करनी होती है कि कौन महावीर है जो बाबा के डायरेक्शन पर चलते. ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఏమని, ఎవరు మహావీరులుగా అవుతారు, తర్వాత బాబా యొక్క డైరెక్షన్ మీద నడుస్తారు. బాబా समझाते हैं कि बच्चे अपन को आत्मा समझो, भाई भाई को देखो. ధారణలు బాబా ఏం చెప్తారంటే, స్వయాన్ని ఆత్మని తెలుసుకోండి, తర్వాత సహోదర ఆత్మలని చూడండి. बाप अपन को भाइयों का बाप समझते हैं और भाइयों को ही देखते हैं. బాబా కూడా ఈ సహోదర ఆత్మకి నేను తండ్రి అనేసి అనుకుంటారు. ఆ తర్వాత సహోదరుల్ని బాబా కూడా చూస్తారు.
అంటే ఆత్మని చూస్తారు. सभी को तो नहीं देखेंगे, ये तो ज्ञान है कि शरीर बिगड़ तो कोई सुन नहीं सकते. ఇది జ్ఞానం. శరీరం లేదు అంటే ఎవరు కూడా వినలేకపోతారు, మళ్ళా మాట్లాడలేకపోతారు. तो तुम जानते हो ना कि मैं भी यहाँ शरीर में आया हूँ. మీకు తెలుసు కదా నేను కూడా ఈ శరీరంలో వచ్చాననేసి. मैंने ये शरीर लोन लिया है. शरीर तो सबको है, శరీర్ కే సాథ్ ही ఆత్మ యహా పడ్ రహీ హై. శరీరం మాత్రం అందరికీ ఉంది, మరి శరీరం తోడని ఆత్మ ఇక్కడ చదువుకుంటా ఉంది. తో అవి ఆత్మకు సమజ్నా चाहिए कि क्या समझना चाहिए. ఇప్పుడు మనమంతా ఆత్మలు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? బాబా హమ్కు పడాలి. ఎన్నిసార్లు చెప్తారు చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా మీరు నన్ను చదివిస్తూ ఉన్నారు. బాబాకి బయట కహా హై? అకాల్ తఖ్త్ పర్. ఎక్కడ కూర్చుంటారు బాబా చదివించడానికి? శివబాబా ఎక్కడ కూర్చుంటారు? బ్రహ్మా బాబా యొక్క అకాల తఖ్త్ అంటే భృకుటిలో. బాబాని సమజాయకి హర్ ఏక్ ఆత్మ అకాల మూర్తి. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎలా ఉంది? అకాల మూర్తి. అంటే ప్రతి వాళ్ళ యొక్క ఆత్మ వాళ్ళ యొక్క బృహత్ స్థానంలో కూర్చొని ఉన్నది. వహ కభీ వినాశ్ నహీ హోతీ హై, कभी भी जलती कड़ती डूबती नहीं है, छोटी बड़ी नहीं होती है. ఆత్మ యొక్క విశేషత బాబా ఏం చెప్తారంటే ఆత్మ ఎప్పుడు కూడా వినాశనం అవ్వదు, మరి అది కాలదు, దాన్ని కట్ చేయడానికి అవ్వదు, మళ్ళీ అది మునిగి కూడా పోదు. అంతేకాకుండా చిన్నది పెద్దది కూడా అవ్వదు. శరీరము చిన్నది పెద్దది అవుతుంది. तो दुनिया में जो भी मनुष्य मात्र है उनमें जो आत्माएं है उनका तख्त यह भ्रुकुटी है. ఏ మనుష్య మాత్రమే కావచ్చు, ప్రతి వాళ్ళకి భృకుటిలోనే ఆత్మ ఉంటుంది. శరీరం మాత్రం భిన్న భిన్నంగా ఉంటుంది. కిసిక అకాల్ తఖ్త్ పురుష కా, కిసిక స్త్రీ కా, కిసిక బచ్చే కా. అనలేదా? ఈ భృకుటి అనే సింహాసనము ఎలా ఉంటుందంటే కొంతమందికి అంటే పురుషులదే కావచ్చు, స్త్రీలదే కావచ్చు, లేక చిన్న పిల్లలదే కావచ్చు. జబ్ భీ కిసి సే బాత్ కరో తో యహీ సమझो, ఎవరి దగ్గరైనా మాట్లాడుతూ ఎలా ఏమనుకోవాలి అంటే నేను ఆత్మ అని అనుకోవాలి. అప్నే భాయ్ సే బాత్ కర్తే, తన సహోదరులతో నేను మాట్లాడుతున్నాను. బాప్ కా पैगाम देते हैं कि शिव बाबा को याद करो तो यह जो जंग लगे हुए है वह निकल जावे. బాబా స్మృతి చేసుకోండి, ఏ ఆత్మలో తృప్తి ఉన్నదో అది వెళ్ళిపోవాలి. जैसे सोने में आलाय पड़ती है तो क्या होता है. బాబా మళ్ళీ అడుగుతారు, ఏ విధంగా బంగారులో అనేక లోహాలంతా మిక్స్ అయిపోతే ఆ బంగారు ఎలా అనిపిస్తుంది? దాని రేటు, దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది కదా, వాల్యూ తగ్గిపోతుంది. అవి బిల్కుల్ హీ వాల్యూలెస్ హోగే. పిల్లలందరూ ఏమైపోయారు? పూర్తి వాల్యూలెస్ అయిపోయారు. మళ్ళా ఏమైపోయారు? దివాలా అయిపోయారు అనమాట. ఏమి కూడా లేదు పిల్లల దగ్గర. అంటారు బాబా, भारत कितना धनवान था, अभी कर्जा उठाते रहते, विनाश में तो सबका पैसा क्या होगा. ఎంత ధనవంతులుగా ఉండే భారతము ఇప్పుడు ఏమైపోయింది? భారతం యొక్క పరిస్థితి అందరి దగ్గర ఏం చేస్తుంది? భారతము అప్పులు తీసుకుంటూ ఉంటుంది. వినాశనంలో ప్రతి వాళ్ళ యొక్క డబ్బులు, ధనము ఇవన్నీ కూడా సమాప్తం అయిపోతుంది. దేనే వాలే లేనే వాలే సభీ ఖతం హో జాయేంగే. ఇచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు అందరూ కూడా సమాప్తం అయిపోతారు. బాకీ జో అవినాశి జ్ఞాన రత్న లేనే వాళ్ళే హే వह फिर आकर अपना भाग्य लेंगे. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఏంటంటే ఎవరైతే అవినాశి జ్ఞాన రత్నాల్ని పొందుతారో వారు మళ్ళా వచ్చి తన యొక్క భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ లౌకికమైన ధనము, డబ్బులు ఇవన్నీ కూడా వినాశనం అయిపోతుంది. ఇది ఎంత వినాశనం అయిపోతే మిగిలేది ఏంటి? ఏమీ మిగలదు. కేవలము మనం ఎంత రత్నాలు తీసుకున్నామో అది ఆ భాగ్యమే మనకి లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिगलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ముఖ్యమైన విషయాలు. बाप को फॉलो कर बाबा के समान सर्विसेबल बनना है. బాబాని ఫాలో చేసి బాబా సమానంగా సర్వీసెబుల్ గా కావాలి. అపున్ కో
अपने आप को आप ही परखना है कि मैं ऊंच से ऊंच इम्तिहान पास करके ऊंच पद पाने लायक हूँ. స్వయాన్ని స్వయమే పరిశీలన చేసుకోవాలి. నేను ఉన్నతాతి ఉన్నతమైన పరీక్షల్ని పాస్ చేసి ఉన్నత పదవికి యోగ్యమూర్తి అయినానా అది గుర్తించుకోవాలంటారు బాబా. రెండోది, బాబా కే డైరెక్షన్ పర్ చల్కర్ మహావీర్ బన్నా హై. బాబా యొక్క డైరెక్షన్ మీద నడిచి మహావీరుడుగా కావాలి. जैसे बाबा आत्माओं को देखते हैं, आत्माओं को पढ़ाते हैं, ऐसे आत्मा भाई भाई को देखकर बात करनी है. ఏ విధంగా బాబా ఆత్మనే చూస్తారు, ఆత్మకి చదివిస్తారు, ఇలాగా ఆత్మ సహోదర సహోదరుని చూసి మాట్లాడండి. వరదానము, तन की तंदुरुस्ती, मन की खुशी और धन की समृद्धि द्वारा శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. శ్రేష్టమైన భాగ్యవంతులుగా కావాలంటే 3 విషయాలు బాబా చెప్తారు. ఒకటి ఏంటంటే శారీరక ఆరోగ్యం, రెండోది మానసిక సంతోషం, మూడోది ధనంలో సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. संगम पर सदा स्व में स्थित रहने से तन का कर्म भोग सूली से कांटा हो जाता है. శరీరానికి అనేక విధమైన అనారోగ్యం ఉండొచ్చు, లేదని కాదు, కానీ దాన్ని దాటుకునేదానికి బాబా ఒక యుక్తి కూడా నేర్పిస్తూ ఉంటారు. సంగమయుగంలో సదా స్వస్థితిలో ఉన్నప్పుడు శారీరక కర్మ భోగము కూడా ఏమైపోతుంది అంటే అది ఈజీగా శూలం నుండి ఒక చిన్న ముళ్ళు తీసినట్లు అయిపోతుంది అనమాట. తర్వాత తనకా రోగ్ యోగమే పరివర్తన కర్దేతే. శారీరక అనారోగ్యము యోగం నుండి పరివర్తన చేసుకుంటారు. ఇస్లియే సదా స్వస్థు, అందుచేతన సదా ఆరోగ్యవంతులు. मनमना भव होने के कारण खुशियों की खान से सदा संपन्न हो. మన్మనా భవ స్థితిలో ఉండే వలన సంతోషం అనే గణిలో సదా సంపన్న మూర్తులుగా ఉంటారు. ఇస్లియే మన్కి ఖుషి భీ ప్రాప్తి, అందుచేతన మానసిక సంతోషము కూడా ప్రాప్తి ఉన్నది. మళ్ళా మూడోది బాబా చెప్తారు, और జ్ఞాన ధన సబ్ ధనం సే శ్రేష్ఠ. జ్ఞాన ధనము అన్ని ధనాల కన్నా అతి శ్రేష్టమైనది. ज्ञान धन वालों की प्रकृति स्वतः दासी बन जाती है. జ్ఞాన ధనంతో ఉండేటటువంటి వాళ్ళకి ప్రకృతి స్వతహ దాసిగా ఉంటుంది. और सर्व संबंध भी एक के साथ है, संपर्क भी होलीनेस से है. సర్వ సంబంధాలు కూడా ఒక్క బాబాతో మరియు సంపర్కంలో కూడా హోలీ హంసలాగా ఉంటారు. అందుచేతన శ్రేష్ఠ భాగ్యవాన్. తర్వాత వరదానము స్వతః ప్రాప్తి అయిపోతుంది. స్లోగన్ల బాబా చెప్తారు, యాద్ అవర్ సేవ దోనో కా బ్యాలెన్స్ ही डबल लाख है. స్మృతి సేవ ఈ రెండు కూడా బ్యాలెన్స్ ఉన్నట్లయితే డబల్ లాక్. అచ్చా, ఓం శాంతి. సరే, బాబా చదివిస్తున్నారనేది చాలా ఖుషి ఉండాలి. ఈరోజు ఎల్లప్పుడూ కూడా క్రిస్మస్ డే అనేసి బాబా చెప్పారు. ఆ సంతోషాన్ని ఎల్లప్పుడు కూడా తోడుగా పెట్టుకోవాలి. ఓం శాంతి.
पुछदे हैं मेरे संगीत साथी, जिन्हें एक बार देख लई मेरे सतगुरु दी झांकी, किथे ढूंढ के ल्याना है ये लाल बड़ा सोना है, मेरे सतगुरु प्यारे दा दरबार बड़ा सोना है। मैनू आपे नहीं मिलिया सतगुरु ने मिलाया है, इथे मिलने दा मैनू रास्ता सतगुरु ने दिखाया है, मेरे सतगुरु प्यारे दा उपकार बड़ा सोना है, मेरे सतगुरु प्यारे दा दरबार बड़ा सोना है। ये मान सरोवर है, इथे मोती मिलदे हैं, कई जन्मां के बिछड़े प्रेमी इस दर ते मिलदे हैं, ये घाटे का सौदा नहीं व्यापार बड़ा सोना है, मेरे सतगुरु प्यारे दा दरबार बड़ा सोना है, मेरे सतगुरु प्यारे दी बड़ी शान निराली है, इते रोज दशहरा है, इते रोज दिवाली है, इते तन मन रंग दे रंगदार बड़ा सोना है, मेरे सतगुरु प्यारे दा दरबार बड़ा सोना है। जिदे इथे आ जांदा बोदी बिगड़ी सवर जांदी, तेरा दर्शन पा लेंदा बोदी किस्मत खुल जांदी, मेरे सतगुरु प्यारे दा सत्कार बड़ा सोना है, मेरे सतगुरु प्यारे दा दरबार बड़ा सोना है, मेरे सतगुरु प्यारे दी पहचान निराली है, सिर मुकुट सोहे सोना हथ बंसरी प्यारी है, जदों बंसरी बजती है सुर ताल बड़ा सोना है, मेरे सतगुरु